హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, 24/7 ఏఐ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. ఈ పోస్ట్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే an international voice process is a job where the executive are assigned to handle the calls from customers in different countries, particularly the USA and Australia. These jobs include products and service support or technical support in which the customer is calling to solve an issues. సో ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇది 24/7 ఏఐ కంపెనీ అనేది కంప్లీట్గా యుఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో మనం ఇక్కడ ఇంటర్నేషనల్ కస్టమర్స్తో అయితే మనం కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి కస్టమర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనం సాల్వ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా. అండ్ అలాగే టెక్నికల్ సపోర్ట్గా అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మనము వాళ్ళ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మన నుండి ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనకు బాగా వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గుడ్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలైటికల్ స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ కస్టమర్స్ కాల్ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ సర్వీసింగ్ క్వశ్చన్స్. ఆ సర్వీసింగ్ గురించి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట కస్టమర్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏబుల్ టు వర్క్ ఇన్ రొటేషనల్ అండ్ నైట్ షిఫ్ట్స్. ఇది యుఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి నైట్ షిఫ్ట్లో అయితే మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ అలాగే నైట్ షిఫ్ట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి శాలరీ రేంజ్ కనుక చూసుకున్నట్టయితే 2.8 to 4 lakhs per annum అయితే వీళ్ళు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే 18 to 35 years బిలో ఉంటారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 5 days వర్కింగ్ అండ్ అలాగే 2 week offs అని క్లియర్గా మెన్షన్ చేశారు. వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుందన్నమాట. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే 2-way క్యాబ్ ఫెసిలిటీ, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ, కెఫ్టీరియా, జిమ్, స్పోర్ట్స్ అరేనా, యాంఫీ థియేటర్, థీమ్ బేస్డ్ బ్రేక్అవుట్ జోన్స్ ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ నాట్ రిక్వైర్డ్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇంటర్ అనేది మినిమం క్వాలిఫికేషన్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. అప్లై ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేశాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అని మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అప్లై లింక్ అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అక్కడ దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. సో మీకు ముందుగా నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీరు దాన్ని అప్డేట్ చేసి అయితే అప్లై చేసుకోండి, లేకపోతే మాన్యువల్గా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా అప్లై చేసుకోవాలంటే మీరు అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ని అండ్ అలాగే మీ యొక్క స్కిల్స్ని కూడా ఎంటర్ చేసి రెజ్యూమ్ని అప్లోడ్ అయితే చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసేసేయండి. సో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అని పాపప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అయితే ఆన్లైన్లో మీరు అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే అప్లై లింక్ అనేది ఉంది. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో ఇది గాయస్ ఇవాటి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.